ఉంటాడు, పిచ్చ పిచ్చ చేష్టలు చేస్తూ ఉంటాడు. పోవడానికి లేదు అక్కడ. మొన్న మధ్యన మహిళలు కొన్ని చోట్ల ఉద్యమిస్తే ఏమన్నారు, ఎక్సైజ్ అధికారులు తిట్టారు, మహిళా అధికారులు కూడా. ఆ గుంటూరు దగ్గర ఎక్కడ వాళ్ళు 80 లక్షలు తగలేసి పెట్టారమ్మా, నువ్వెవత్తు ధర్నా చేయడానికి, చట్టబద్ధంగా పెట్టారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను, మహిళలను అరెస్ట్ చేశారు తెలుసా. మా ఏరియాలో మద్యం దుకాణం, బెల్ట్ షాప్, వీళ్ళు ఎవరు పోని చదువు రానటువంటి వాళ్ళు కూడా కాదు, మధ్య తరగతి మహిళలు. రోజు మేము వీళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు నానా నరకం అవుతుంది అన్నట్టు. మద్యం దుకాణాలు, స్కూలు దగ్గర, గుడి దగ్గర, జనావాసాల మధ్య ఉండటానికి వీల్లేదు, జగన్ నాశనం చేస్తున్నాడు అని చెప్పిన పవన్ కళ్యాణ్ నిక్షేప్తాం అక్కడ. అసలు ఏం మాట్లాడలేదు. పెట్టుకోమన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు సార్? అంటే నువ్వు ఇంకెందుకు అప్పుడు ప్రభుత్వంలో ఉండటం? ప్రభుత్వానికి దిశానిర్దేశం చెయ్యాలి కదా. గుడి దగ్గర, బడి దగ్గర అసలు లైసెన్స్ ఇవ్వకూడదు కదా. అదేమంటే 100 గజాలు లెక్క, 100 అడుగులు 100 గజాలు లెక్కలు చెప్తారనమాట. స్కూల్ బిల్డింగ్ లో అటు పక్కన గేట్ నుంచి యువతల పక్కకు వస్తే 100 గజాలు వస్తుంది, 100 అడుగులు వస్తుంది, ఇక్కడ పెట్టుకోవచ్చు. అట్లా తయారవుతున్నాయి ఉన్నాయి. అంటే అదేమంటే ప్రైవేట్ స్కూల్ అంటారు మళ్ళీ. లేకపోతే గుడికి సంబంధించి అటు పక్కన ఉంది కదా, గుడి వెనక వైపు ఇది జరుగుతుందని చెప్తారు. అంటే ఇక దానికి ఏమీ అడ్డోదిపేం లేదు, నడిచిపోతుంది. ఇప్పుడు అది ఇంకొక కొత్త సంపాదన. ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే, జగన్ టైంలో ఇట్లాంటివి జరిగితే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు, పిండుతున్నాడు, పేదల రక్తాన్ని మరుగుతున్నాడు, సైకో అది ఇది అని పిచ్చ పిచ్చ కథనాలు రాస్తారు. ఇప్పుడు రాష్ట్ర సంపాదన పెంచేందుకు